హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మా ఇంట్లో కూడా అందరికీ ఫేవరెట్ దోశనండి. ఈ దోశని రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఉల్లి దోశ, క్యారెట్ దోశ, ఎగ్ దోశ, కారం దోశ, ఇలా. ఈసారి ఎల్లో దోశ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా, అలాగే హెల్తీ కూడా. దీనికోసము పచ్చిమిర్చి ఒక 2 చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి, అల్లం ముక్క ఒకటి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ మీడియం సైజు చిన్న పీసులుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు ఇది కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీలైనప్పుడంతా కొత్తిమీర వాడడానికి ట్రై చేయండి. ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని వేడెక్కిన తర్వాత శనగపప్పు 1 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి. ఎక్కువ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయితే చాలు. లైట్గానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంతోపాటు అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా కలిపి తర్వాత ఇదంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. మంట ఆపే ముందు ఇంకా స్టవ్ ఆపేస్తామనగా ఒక 2 టీ స్పూన్ల పసుపు, కొంచెం ఇంగు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి. తర్వాత కొత్తిమీర తరుగుంది కదా, అది కూడా వేసి ఆ వేడి మీదే ఒకసారి కలిపేసామంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కూడా కొత్తిమీర ఎక్కువ ఫ్రై చేయకూడదండి, ఫ్రెష్గా తినడానికే ట్రై చేయాలి. ఏ వంటలో అయినా లాస్ట్లో వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది, దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. తర్వాత దోస పిండిని మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలో తీసుకొని దానిలో ఈ ఆనియన్ ఇవంతా మిశ్రమం ఉంది కదా, ఇదంతా కలిపేసేయాలి ఆ దోస పిండిలో. దాంతోపాటు కొంచెం సాల్టు, అలాగే కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని దోస పిండి కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తము కలిపేసేయాలి. ఇవి ఎల్లో దోశలు చాలా హెల్తీ కూడా అండి. దీనిలో అన్నీ ఉన్నాయి కదా, అల్లము, కొత్తిమీర, ఇంగువ, ఇవన్నీ హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసి ఇలా రెగ్యులర్ దోశలాగా వేసేసుకోవాలి. పల్చగా ఇష్టమైతే పల్చగా వేసుకోవచ్చు, కొంచెం మందంగా ఇష్టమైన మందంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ దోశలు కొంచెం మందంగా వేస్తానండి, బాగుంటాయి అనేసి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పిల్లలకి పెట్టేటట్లయితే నెయ్యి వేసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఏదైనా డైరెక్ట్గా ఇస్తే ఆకుకూరలు ఇలాంటివి తినరు కదా, ఇలా చేసి ఇచ్చేసారంటే అన్నీ దీనిలోనే వాళ్ళకి అందుతాయి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటిది ఏదైనా బాగుంటుంది. నేను పల్లీలు, కొబ్బరి 2 కలిపి చట్నీ చేస్తాను. అలాగే ఎర్ర కారం ఉంటుంది కదా, అది ఈ రెండింటితో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మన అమ్మమ్మల కాలంలో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదండి. అప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి 3వ రోజు 4వ రోజుకి పుల్లగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇలా ఎల్లో దోశ వేసిచ్చేవాళ్ళు. మీరు ఎప్పుడైనా తిన్నారా అండి చిన్నప్పుడు ఎల్లో దోశ? తింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.